అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అమ్మతోడు ఛానల్‌కి స్వాగతం. ఈరోజు నేను చెప్పే టాపిక్ భార్యాభర్తలు ఇద్దరు భార్య గాని, భర్త గాని ఎవరైనా సరే నెగెటివ్ థాట్ గాని, నెగెటివ్ థింకింగ్ గాని పెట్టుకోకూడదండి. నెగెటివ్ థాట్స్‌లో అలాగా ఆలోచించే భార్యలు ఆ థింకింగ్ చేస్తా ఆ కాపురంలో సభ్యులందరినీ కూడా నరకం చేసేస్తారు. అలాగుండే మహిళలు, అలాగుండే వాళ్ళు ఆళ్ళ కుటుంబాల్ని డౌన్ జేసుకుంటున్నారు. ఆ భర్తయినా ఎన్నాళ్ళెగుతాడు? ఇక ఆ కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది. అదే హ్మ్, పాజిటివ్‌గా ఆలోచించేవాళ్ళు, ఆ కుటుంబాలు ఎంతో బాగుంటున్నాయి. అన్యోన్యంగా ఉంటున్నారు. ఆ కుటుంబంలో వాళ్ళందరూ బాగుంటున్నారు. అలాగా పాజిటివ్‌గా ఆలోచించాలండి. ప్రతి మహిళ కుటుంబం కూలిపోవాలన్నా, పైకి రావాలన్నా మహిళదేనండి. మహిళ వల్లే ఏదైనా అది. ఆ మహిళ బాగుంటే ఆ కుటుంబం బావుంటది. ఈ నెగెటివ్‌గా ఆలోచించే వాళ్ళ కుటుంబం ఇలాగే ఉంటుంది. డౌన్ అయిపోతుంది. అలాగా కొంతమందండి నాదే చెప్తాను. నేను నాకు చిన్న వయసులోనే మ్యారేజ్ అయిపోయింది. తెలిసి తెలియని వయసులో నా భర్త ఒక మాట అన్నాడని, ఒక దెబ్బ కొట్టాడని, నేను నా పిల్లల్ని తీసుకొని పుట్టింటికెళ్ళిపోయినా. ఎళ్ళిపోతే మా నాన్న, "ఏం మా అల్లుడేడి కనపడతలేదు" అని అన్నాడు. అంటే ఇంకా నేను అక్కడికి పోను. ఆయన టార్చర్ పెడుతున్నాడు. నేను ఇక్కడే ఉంటా నాన్న. నేను ఎళ్ళనని చెప్పేసి ఆ రోజు నేనన్నాను. అంటే మా నాన్న, "లేక లేక పుట్టావు. ఇళ్ళ పక్కలోళ్ళందరూ ఏమనుకుంటారు? భర్తను వదిలేసి ఇంట్లో వచ్చుంటుందనుకుంటారు. టార్చర్ పెట్టినా, ఏం చేసినా నువ్వు నీ భర్త కాడే నువ్వు చచ్చిపో. వస్తే ఇద్దరు రండి. లేకపోతే లేదు. భర్త ఒక మాట అన్నాడని, ఒక దెబ్బ కొట్టాడని పుట్టింటికొచ్చేస్తావా?" అని చెప్పి మా నాన్న అన్నాడు. ఆ రోజు నాకు చాలా కోపమొచ్చింది మా నాన్న మీద. ఎందుకంటే నాకు సపోర్ట్ చేయలేదని. కానీ తర్వాత తెలిసిందండి. ఆ రోజు మా నాన్న సపోర్ట్ చేసినట్టుంటే ఈరోజు ఇలా ఉండేదాన్ని కాదు. కొంతమంది తల్లిదండ్రులండి నేను చూశాను. పిల్ల అలిగి ఇంటికొచ్చింది. వస్తే, "నువ్వు ఎళ్ళబాకు. నువ్వు ఇంట్లోనే ఉండు. వాడు రాని వాడి కాళ్ళించి పారేస్తాను. ఏం చెట్టుకి కాయ ఏమన్నా బరువవుతుందా? ఈడే ఉండు మేమే సాక్కుంటాం" అని చెప్పే తల్లిదండ్రులు చాలామందున్నారండి. పిల్లల కాపురాలు పాడు చేస్తున్నారు అలాంటి తల్లిదండ్రులు. వాళ్ళు ఎన్నాళ్ళుంటారండి. తర్వాత వాళ్ళు పోయినాక ఆ పిల్లల భవిష్యత్తేంటి? ఆ అమ్మాయి భవిష్యత్తేంటి? వాళ్ళెలా బతుకుతారు? కొంచెమైనా ఆలోచించాలి. వాళ్ళ కాపురాలల్లో ఏళ్ళు పెట్టి, వాళ్ళని బాధపెట్టి, ఆ పిల్లల కాపురాలు తీసే తల్లిదండ్రులు చాలా మందున్నారండి. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా కనువిప్పు జరగాలి. కానీ మీరందరూ చదువుకున్న పిల్లలు, చదువుకున్నోళ్ళు, జీవితాల గురించి మీకు అవగాహన లేదు. మేమంటే పెద్దోళ్ళమి. జీవిత సారాంశం తెలిసి పై మెట్లో ఉన్నాం. ఎవరన్నా చెప్తే మీరు పెద్దోళ్ళు చెప్పిన మాట వినాలి. అప్పుడు కొంతలో కొంతైనా చాలామందున్నారు గదండీ! ఎంతోమంది చెప్తున్నారండి. అలాంటి వాళ్ళ మాట, పెద్దల మాట యూట్యూబుల్లో చూడండి. పెద్ద పెద్దోళ్ళు కాపురాల గురించి, భార్యాభర్తల సంబంధాల గురించి చాలామంది చెప్తున్నారు. కొంచెం వాళ్ళ మాటైనా మీరు వినండి. విని మీరు మీ కుటుంబాలు బాగా పాజిటివ్‌గా ఆలోచించి మీరందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.